హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. అక్కడికి నువ్వేదో అమ్మాయికి బొడ్డు కోసి పేరు పెట్టినట్టుగా మాట్లాడుతున్నావు. అసలు ఏంటి నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నావు? చిన్నపిల్లవి చిన్నపిల్లలాగే ఉండు, ఎక్కువ చెయ్యొద్దు అంటూ కోపంగా స్వీటీ మీద అరుస్తూ ఉంటుంది సకల. స్వీటీ చాలా ఫీల్ అవుతూ చూస్తూ ఉంటుంది. అనవసరమైన వాటిల్లో వేలు పెట్టకు, వేలు తెగిపోతుంది అంటూ కోపంగా అరుస్తుంది సకల. పింకీ ఎంతో హ్యాపీగా నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది. అయినా ఈ పిల్లతో డిస్కషన్ ఏంటి సకల? ఆ పల్లవి పేడే విరగపోయింది, ఇక దీని కూడా మనకెందుకు, బయటికి గెంటేక అంటుంది వంకిత. అవునత్త, అసలు ఆ సంగతే మర్చిపోయానే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది సకల. ధర్మవతి సత్యమూర్తి ఇద్దరు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. హే స్వీటీ, నువ్వు ఎక్కడ పుట్టావో తెలియదు, అసలు ఎవరికి పుట్టావో కూడా తెలియదు. అయినా తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టుకుంటే తిని ఒక మూలను కూర్చోకుండా మా నెత్తినెక్కి నాట్యం చేస్తావా అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది సకల. స్వీటీ చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. సకల అంటూ కోపంగా అరుస్తాడు సత్యమూర్తి. అందరూ షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు సత్యమూర్తి. నిజాలు మాట్లాడుతున్నాను నాన్న, మీకు అర్థం కావట్లేదా? దీనివల్లే, కేవలం దీనివల్లే మన పింకీకి దక్కాల్సిన గౌరవం ఏది కూడా పింకీకి దక్కట్లేదు. అయినా సరే మీరు చూస్తున్నారు అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది సకల. స్వీటీ చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. దీన్ని ఇలాగే చూస్తూ వదిలేస్తే రేపు ఈ ఆస్తిలో సగం వాటా కావాలి అంటుంది. ఈ ఇంటికి వారసురాలు తనే అని కూడా అంటుంది అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది సకల. ధర్మవతి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అవును, అదేదో సామెత ఉంటుంది కదా, మొక్కై వంగనిది మానై వంగుతుందా అని సామెత ఉంటుంది కదా, ఇది కూడా అంతే. ఇది ఇప్పుడే కరుడు కట్టిన తీవ్రవాదిలా మాట్లాడుతుంది. ఇక పెద్ద అయితే అసలు మన మాట వింటుందా? వినదుగాక వినదు. ఎందుకు నాన్న అంటుంది సకల. అస్సలు వినదు సకల, అందుకు నేను గ్యారంటీ అంటుంది వంకిత. అయితే ఇప్పుడు ఏమంటావు అని అడుగుతాడు సత్యమూర్తి. ఈ బుడ్డదాన్ని ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటేద్దాం అని అంటున్నాను అంతే అంటుంది సకల. ధర్మవతి సత్యమూర్తి ఇద్దరు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇంకా దీంతో మాట్లాడడం ఏంటి సకల, బయటికి తోసేక అంటుంది వంకిత. స్వీటీ చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. పదవే, నువ్వు ముందు బయటికి పద అంటూ స్వీటీ చేయి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటుంది సకల. ఇంతలో స్వీటీ రాకుండా బలవంతంగా ఆపినట్టుగా ఎవరు ఆపినట్టు సకలకి తెలుస్తుంది. స్వీటీ వెనక్కి తిరిగి చూస్తుంది. సకల కూడా చాలా టెన్షన్ పడుతూ వెనక్కి తిరిగి చూస్తుంది. ఇంతలో ధర్మవతి స్వీటీ చేయి పట్టుకుని ఆపుతుంది. సకల షాక్ అయి చూస్తూ ఉంటుంది. సత్యమూర్తి ఎంతో ఆనందంగా నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు. ధర్మవతి స్వీటీ చేయి పట్టుకుని వెనక్కి లాగి సకల ఎదురుగా వెళ్ళి నిలబడుతుంది. సకల షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ, అమ్మా ఏంటి అంటుంది సకల. ధర్మవతి సకల వైపు చాలా కోపంగా చూస్తూ సకలాన్ని గట్టిగా కొడుతుంది. సకల, వంకిత, పింకీ ముగ్గురు షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. స్వీటీ కూడా షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. సత్యమూర్తి మాత్రం ఎంతో ఆనందంగా నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు. నోర్మోయ్, అసలు ఎంత ధైర్యం ఉంటే నా మనవరాల్ని బయటికి గెంటేస్తాను అని అంటావా అంటుంది ధర్మవతి. అది కాదమ్మా స్వీటీ అంటూ ఉంటుంది సకల. మాట్లాడుకో, ఇంకాపు. స్వీటీ నా కొడుకు కోడలికి పుట్టుండకపోవచ్చు, కానీ అది నా మనవరాలే. అది నా రక్తం కాకపోయి ఉండొచ్చు, అయినా సరే స్వీటీ నా మనవరాలే, తను కూడా ఈ ఇంటికి వారసురాలే అంటూ చాలా కోపంగా చెప్తుంది ధర్మవతి. సకల, వంకిత, పింకీ ముగ్గురు షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. సత్యమూర్తి మాత్రం ఎంతో ఆనందంగా నవ్వుకుంటూ సకల వైపు చూస్తూ ఉంటాడు. స్వీటీని ఒక్క మాట అన్నా సరే ఊరుకునేదే లేదు, అది ఎవరైనా సరే అంటూ చాలా కోపంగా చెప్తుంది ధర్మవతి. సకల, వంకిత ఇద్దరు షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. స్వీటీ మాత్రం ధర్మవతి వైపు చాలా అమాయకంగా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఏమన్నావు? స్వీటీ ఆస్తిలో వాటా అడుగుతుందా? అసలు అలా ఎలా అనుకుంటున్నావు? కోట్ల ఆస్తి తన ముందు పెట్టినా సరే అది అడగదు అంటూ కోపంగా అరుస్తుంది ధర్మవతి.
సకల చాలా కోపంగా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. పింకీ కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ప్రేమ అభిమానాలు కావాలి అని అడుగుతుందే తప్ప ఈ ఆస్తులు అంతస్తులు కోరుకునేదే కాదది. అది నా మనవరాలంటే. అందుకు నేను గ్యారంటీ అని చెప్తుంది ధర్మవతి. సకల షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. తన వయసు చిన్నదే అయినా సరే తన మనసు చాలా పెద్దది, చాలా మంచిది. పార్టీలో అందరూ నన్ను దొంగను చేసి మాట్లాడుతుంటే తను నన్ను కాపాడడం కోసం, నా ఇంటి పరువుని కాపాడడం కోసం ఆ నిందని తన నెత్తిన వేసుకుంది అని చెప్తూ ఉంటుంది ధర్మవతి. స్వీటీ చాలా బాధపడుతూ ధర్మవతి వైపు చూస్తూ ఉంటుంది. సత్యమూర్తి మాత్రం ఎంతో సంతోషంగా ధర్మవతి వైపే చూస్తూ ఉంటాడు. సకల వంకిత ఇద్దరు షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ అప్పుడు పార్టీలో జరిగిన విషయం గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటారు. నా గౌరవాన్ని నిలబెట్టింది అది అది స్వీటీ క్యారెక్టర్ తెలుసా నీకు అంటూ కోపంగా అరుస్తుంది ధర్మవతి. సకల చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా ఏమన్నావు? మొక్కై వంగనిది మానై వంగుతుందా నా? కరెక్టే. మొక్క తప్పుగా పెరుగుతుంది అంటే దాన్ని ఎలాగైనా సరే కంట్రోల్ చేయొచ్చు. మరి మానయ్యి అడ్డదిడ్డంగా పెరుగుతూ ఉంటే ఏం చెయ్యాలి అంటుంది ధర్మవతి. సకల షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఏముంది, అడ్డంగా నరికి పారేయడమే అంటాడు సత్యమూర్తి. సకల చాలా కోపంగా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. అదే కొమ్మల్ని అడ్డంగా నరికి పడేయడమే అంటాడు సత్యమూర్తి. గట్టిగా మాట్లాడితే అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సింది స్వీటీ కాదు నువ్వు అంటూ కోపంగా అరుస్తుంది ధర్మవతి. సకల వంకిత ఇద్దరు షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. ఆడపిల్లకి పుట్టినిల్లు చుట్టపు చూపు అవ్వాలే కానీ అదే పర్మనెంట్ అడ్రస్ అవ్వకూడదు. ఇంకొక్కసారి స్వీటీ జోలికి వచ్చావే అనుకో మర్యాదగా ఉండదు అంటూ కోపంగా అరుస్తుంది ధర్మవతి. సకల చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. వదినా, ఇంక తను రాదులే, క్లియర్గా అర్థమైంది కదా, అస్సలు స్వీటీ జోలికి రాదులే అంటుంది వంకిత. సకల చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అమ్మ స్వీటీ, పదమ్మ వెళ్దాం అంటూ స్వీటీని తీసుకుని ధర్మవతి లోపలికి వెళ్ళిపోతుంది. వాళ్ళ వెనకే సత్యమూర్తి కూడా లోపలికి వెళ్ళిపోతాడు. సకల మాత్రం చాలా కోపంగా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ బుడ్డదాన్ని గెంటేస్తాను అంటే వదిన అలా రివర్స్ అయ్యిందేంటి సకల? ఛా, ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోయింది కదా అంటుంది వంకిత. సకల చాలా కోపంగా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. పింకీ కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. రాధిక జైల్లో కూర్చుని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. కార్తీక్ తన్ని తిట్టి అరెస్ట్ చేసి తీసుకొస్తున్న విషయం, అలాగే స్వీటీ తన్ని తీసుకెళ్లొద్దు అంటూ బ్రతిమలాడిన విషయం, సకల తన్ని తిడుతున్న విషయం అన్నీ గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది రాధిక. కార్తీక్ కూడా పల్లవిని అలా జైల్లో చూస్తూ చాలా బాధపడుతూ చాలా ఏడుస్తూ ఉంటాడు కార్తీక్. రాధిక కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ జరిగిన విషయాలనే గుర్తు చేసుకుని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. కార్తీక్ కూడా చాలా బాధపడుతూ స్వీటీ అన్న మాటలన్నీ గుర్తు చేసుకొని పల్లవి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. స్వీటీ తన గురించి చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ పోలీస్ స్టేషన్ బయటికి వెళ్ళి అక్కడి నుంచి ఏదో ఆలోచిస్తూ కారులో బయలుదేరి కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాధిక కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో రాధిక ఫ్రెండ్ లాయర్ దివ్య అక్కడికి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ లాయర్ దివ్య. పల్లవి తరపున వాదించడానికి వచ్చిన లాయర్ని, నేను తన్ని కలవాలి అని చెప్పి అడుగుతుంది దివ్య. ఎస్ఐ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నారా అని అడుగుతుంది కానిస్టేబుల్. హలో, నేను హైకోర్టు లాయర్ని. నేను ఎలా ఫాలో అవ్వాలి, ఏం చెయ్యాలి అంతా నాకు తెలుసు. ప్లీజ్ వెళ్ళనివ్వండి అంటుంది దివ్య. ఓకే మేడం, వెళ్ళండి అంటూ సెల్ ఓపెన్ చేస్తుంది కానిస్టేబుల్. ఏంటి పల్లవి ఇదంతా, అసలు నువ్వు హత్య చేయడం ఏంటి అంటుంది దివ్య. ఏంటి దివ్య, నువ్వు కూడా నేనే హత్య చేసినట్టుగా మాట్లాడుతున్నావు అంటుంది రాధిక. చచ, నా ఉద్దేశం అది కాదు, నేను అలా అడగట్లేదు. ఉదయం నుంచి న్యూస్లో ఒకటే గోల, డిఎస్పీ భార్య మర్డర్ చేసిందని, డిఎస్పీ వైఫ్ క్రైమ్ చేసిందని పదే పదే న్యూస్లో వస్తూనే ఉంది. నువ్వేంటో వాళ్ళకి తెలియకపోయినా నాకు తెలుసు కదా అంటుంది దివ్య.
నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా? లాయర్వి కదా, నీ మాటలు అంత తేలిగ్గా అర్థం కావు అంటుంది పల్లవి. పల్లవి, అపాయం పొంచి ఉందని తెలిసినా సహాయం చేయడానికి ముందుకు వెళ్ళే మనిషివి నువ్వు. నాకు తెలీదా నీ గురించి? నీకు ఉపకారం చేయడమే తప్ప అపకారం చేయడం తెలీదు. అలాంటి నువ్వు హత్య చేశావు అంటే నేను ఎలా నమ్ముతాను అంటుంది దివ్య. రాధిక చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చింది అందరిలా నిన్ను పరామర్శించడానికో అందరిలా నిన్ను విమర్శించడానికో కాదు. కోర్టులో నీ కేసు వాదించి నిన్ను విడిపించడానికి, నిన్ను గెలిపించడానికే వచ్చాను అంటుంది దివ్య. థ్యాంక్స్ దివ్య, థ్యాంక్ యూ సో మచ్. అట్లీస్ట్ నువ్వైనా సరే నన్ను నమ్ముతున్నావు అంటుంది రాధిక. థ్యాంక్స్ చెప్పి మన మధ్య దూరాన్ని పెంచుకు పల్లవి. సరే కానీ అసలు మదన్ నీకు ఎలా తెలుసు? ఆ మదన్ నీకు ఎక్కడ పరిచయం అని అడుగుతుంది దివ్య. మదన్ నేను పనిచేస్తున్న శాంతినికేతన్ స్కూల్కి చైర్మన్ అంటుంది పల్లవి. పల్లవి, నాకు బిట్ టు బిట్ జరిగిందంతా ఎగ్జాక్ట్గా చెప్పాలి, అప్పుడే నేను నీకు హెల్ప్ చేయగలను అని చెప్తుంది దివ్య. సరే, నేను స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి అతను ప్రేమ ప్రేమ అంటూ వేధిస్తున్నాడు అంటూ జరిగిన విషయం అంతా పల్లవి దివ్యతో చెప్తూ ఉంటుంది. అలాగా నేను రాధికనే అనే విషయం తెలుసుకున్నాడు. ఆ విషయం నా భర్తతో చెప్పేస్తాను అంటూ నన్ను బెదిరించడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత మొన్న ఫోన్ చేసి హోటల్ రూమ్కి రావాలని బెదిరించాడు అని చెప్పి జరిగిన విషయం అంతా పల్లవి దివ్యతో చెప్తూ ఉంటుంది. దివ్య షాక్ అయి చూస్తూ ఉంటుంది. అలా జరిగిన విషయం అంతా, హోటల్లో జరిగిన విషయం ఇదంతా కూడా పల్లవి దివ్యతో చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.